హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లవర్ ఆఫ్ మంచి అస్టబల్. ఈరోజు నేను మీకు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో చూస్తాను. సెప్టెంబర్ మంత్లో వృశ్చిక రాశి వాటర్ సైన్. వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు చేసిన పనికి గుర్తింపు కావాలనుకుంటారు. వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్కి మదర్ హెల్త్ ఎలా ఉంది, కిడ్స్ ఆర్ లవర్కి ఎలా ఉంది, డే టు డే లైఫ్ ఎలా ఉంది, మీ లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్లా, ఫాదర్ అండ్ వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. వృశ్చిక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంది? ఏదో మానసిక ఆందోళన అయితే మీకు ఉంటుంది. ఎమోషనల్ అప్సెట్లో ఉంటారు. ఏదో ఒక వేరే ప్రాంతంకి వెళ్ళి ఉంటారు. అండ్ ఇంట్లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు చేస్తూ ఉంది. హెల్త్ అంతగా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి ఏదో ఒక విషయంగా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు. అండ్ మీ మదర్కి వచ్చి అప్ సైడ్ డౌన్ అవుతాయి తన పరిస్థితులు, సడన్ చేంజ్ అనేది వస్తుంది. అది హెల్త్ విషయంగా అన్నా జరగచ్చు, లేదా ఏదో ఒక విషయంగా, లేదా మీకు దూరంగా అన్నా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. ఏదో ఒక పరిస్థితి చేంజ్ అవుతాయి మీ మదర్కి. అండ్ మీ బ్రదర్ అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్, మీ లవర్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉంది. మీ కిడ్స్ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటూ ఉన్నారు. అండ్ డే టు డే లైఫ్లో మీరు ఒక క్వీన్ లాగే ఉంటారు. ఫ్రీ విల్ ట్యాగ్ చేస్తూ ఉంటారు. అందరూ మీరు చెప్పేదే వినాలి అనుకుంటూ ఉంటారు. మీరే అందరికీ ఆర్డర్ చేస్తూ ఉంటారు. అలాంటి పొజిషన్లో మీరుంటారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ రెండు విషయాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. రెండు విషయాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. మీ వర్క్ ప్లేస్లో మీ మదర్ ఇన్ లా వచ్చి స్టక్ అయిపోయినారు. ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినారు. తను చేసిన కష్టానికి ప్రతిఫలం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ ఫాదర్ వచ్చి మీ దగ్గరకు రావాలి, మీకు తన ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు. అండ్ వర్క్ ప్లేస్లో మీకు మీ ఓల్డ్ ఫ్రెండ్స్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. మీ వర్క్ ప్లేస్లో ఓల్డ్ ఫ్రెండ్స్తో రీయూనియన్ జరుగుతుంది. వాళ్ళు మీకు ఏదన్నా అడ్వైస్ ఇస్తారు. మీరు ఇలాగ ఎమోషనల్ అప్సెట్గా ఉండేదానికి వాళ్ళ అడ్వైస్ మీకు బాగా యూస్ అవుతుంది. అండ్ మీకు వచ్చే లాభాలు, ఈ లాభాల కోసం మీరు చాలా రిస్క్ తీసుకోబోతూ ఉన్నారు సెప్టెంబర్ మంత్లో. అండ్ దాన్ని మీరు కొంచెంగా ఖర్చు పెడతారు, ఎక్కువ ఖర్చు పెట్టరు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఖర్చు పెడతామా వద్దా అని ఆచితూచి ఖర్చు పెడతా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మీ బ్రదర్కి మీ మదర్కి వచ్చి గ్లూమీ కార్డ్స్ వచ్చున్నాయి. అండ్ మీ మదర్ ఇన్ లాకి గ్లూమీ కార్డ్స్. వీళ్ళందరూ స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఏదో జరగబోతా ఉంది. అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. మీ బ్రదర్ కూడా కొంచెం బాధపడుతూ ఉన్నారు, సాడ్గా ఉన్నారు. మీ మదర్కి పరిస్థితులు అప్సెట్ డౌన్ కాబోతూ ఉన్నాయి. అండ్ మీ మదర్ ఇన్ లా కూడా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఆ తర్వాత మీరైతే మీ వర్క్ ప్లేస్లో బాగున్నారు. మీ వర్క్ ప్లేస్లో మీ ఓల్డ్ ఫ్రెండ్ కలిసి ఒక అడ్వైస్ ఇస్తారు. దానివల్ల మీరు కొంచెం గెట్ ఆన్ అవుతారు. మీకు వచ్చే లాభాల కోసం మీరు ఏదో అడ్వెంచర్ చేయబోతూ ఉన్నారు, రిస్క్ తీసుకోబోతూ ఉన్నారు. అండ్ మీకు ఖర్చులు వచ్చి ఆచితూచి పెడతారు. మీకు వచ్చే లాభాలతో ఖర్చులు వచ్చి ఆచితూచి ఖర్చు పెడతా ఉంటారు. అండ్ మీ చుట్టూ మీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీకు ఫుల్గా ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. మీ ఫాదర్ కూడా మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటూ ఉంటారు. అవన్నీ బాగున్నాయి. కానీ కొన్ని గ్లూమీ కార్డ్స్ వచ్చున్నాయి. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి 5th ప్లేస్లో శని భగవాన్ ఉన్నారు. 4th ప్లేస్లో రాహు ఉన్నారు. 4th ప్లేస్లో రాహు ఉండడం వల్ల మదర్ హెల్త్కి టేక్ కేర్ చేయాలి. అండ్ 5th ప్లేస్లో శని భగవాన్ ఉండడం వల్ల కిడ్స్ హెల్త్ కూడా టేక్ కేర్ చేయాలన్నమాట. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మీరు కూడా పరిహారం చేయాల్సి ఉంటుంది. హనుమాన్ చాలీసా రోజు వినడం, డైలీ కాకులకు అన్నం పెట్టడం, లేదా కుంటి గుడ్డి వాళ్ళకి దానం ఇవ్వడం, అండ్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం, మనీ పరంగా కూడా హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల వీళ్ళ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days వృశ్చిక రాశి వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తాం. ఫస్ట్ అనేది హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు. మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయినారు. మీకు బాగా హయ్యర్ నాలెడ్జ్ ఉంది. మీ హయ్యర్ పవర్తో ఎన్లైన్ అయి ఉంటారు. అండ్
మీ ఎమోషన్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోరు. లవ్ అండ్ రిలేషన్షిప్లో మీ అంతరాత్మ మాట మీ వింటూ ఉంటారు. స్పిరిచువల్ అవేర్నెస్ అయితే మీకు ఉంటుంది. మీ పార్ట్నర్ మీ దగ్గర ఏదో సీక్రెట్ దాచిపెట్టున్నారు. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఇంకా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలి, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలి, మెడిటేషన్ చేయండి, మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే వస్తాయి. హెల్త్ పరంగా చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీకే తెలియకుండా ఏదో హెల్త్ ప్రాబ్లం మీ బాడీలో ఉండొచ్చు. చాలామందికి అది జరిగింది కూడా. హెల్త్ చెకప్ చేసుకోండి. సెకండ్ 10 డేస్లో ద లవర్స్ కార్డ్ వచ్చింది. మీ సోల్మేట్ వచ్చి మిమ్మల్ని కలవబోతూ ఉన్నారు. ఇది డీప్ లవ్ అనమాట, డివైన్ కనెక్షన్. అండ్ మనీ పరంగా కూడా న్యూ బిగినింగ్ అవుతుంది, సక్సెస్ సాధిస్తారు, న్యూ పార్ట్నర్షిప్ మీకు దొరుకుతుంది. థర్డ్ 10 డేస్లో రిస్క్ తీసుకోబోతున్నారు. వచ్చింది కదా ఫుల్ కార్డ్. మీరు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకోబోతా ఉన్నారు, న్యూ బిగినింగ్ చేస్తారు. థర్డ్ 10 డేస్లో ఈ రిస్క్ తీసుకోబోతున్నారు, ఏదో ఒక అడ్వెంచర్ చేయబోతా ఉన్నారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది. మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు, కేర్లెస్గా ఉంటారు. వాళ్ళకే వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు, మీకంత ఇంపార్టెంట్ ఇవ్వరు. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది, కానీ కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోండి, హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు మైనర్ రకాలలో చూస్తూ మైనర్ రకానాలో ఏం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి? మైనర్ రకాన ఏం చెప్తుంది? ఫస్ట్ 10 డేస్లోనే మీరు సాడ్గా ఉన్నారు, ఏదో ఒక విషయంగా ఏదో డిసప్పాయింట్మెంట్తో సాడ్తో ఉంటారు, అందరితో డిస్కనెక్ట్ అయిపోయి ఉంటారు, కొంచెం ఫీలింగ్ కొంచెం డౌన్గా ఫీల్ అవుతుంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉంటారు, పాస్ట్లో జరిగిందో తలుచుకుంటా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు, రిగ్రెట్ ఫీల్ అవుతారు, నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు లెసన్స్ నేర్చుకుంటూ ఉంటారు, మూవ్ ఆన్ అయిపోవాలి, ఒక ట్రావెల్ చేయాలనుకుంటూ ఉంటారు. హెల్త్ అంతగా బాగుండదు. అండ్ సెకండ్ 5 డేస్లో మీకు ఒక ఆపర్చునిటీ రాబోతుంది. మీరు కలలు కంటూ ఉంటారు, ఎవరో ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేయబోతా ఉన్నారు. మీ మీద అట్రాక్షన్ అటాచ్మెంట్ వాళ్ళకు ఓవర్గా ఉంటుంది, కానీ మీరు ఎమోషనల్గా వాళ్ళ మీద డిపెండ్ కావద్దు, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ ఇచ్చే పర్సన్ కాదు. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే మీకు మంచి మంచి ఆఫర్స్ వస్తుంటాయి, కానీ మీరు ప్లాన్ చేసి వర్క్ చేయండి. అండ్ సాటిస్ఫాక్షన్ జాబ్ అయితే వస్తుంది, మీకు హెల్త్ బాగుంటుంది. అండ్ సెకండ్ 10 డేస్లో మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతా ఉన్నారు, కానీ మీరు వాళ్ళు మనకు అవసరమా లేదా అని ఆచితూచి అడుగేస్తారనమాట. మీరు హానెస్ట్గా ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు, ప్రిన్సిపల్డ్గా ఉంటారు, చాలా ఫెయిర్గా ఉంటారు అందరితో. లవ్ అండ్ రిలేషన్షిప్లో క్లియర్ కమ్యూనికేషన్ కావాలనుకుంటారు. అండ్ రిలేషన్షిప్ మీద మీరు పెద్దగా ఫోకస్ చేయరు, వర్క్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఒక ఫీమేల్ ఎవరో మీకు అడ్వైస్ ఇస్తూ ఉంటారు, ఒక ఫీమేల్ పర్సన్ మీకు బాస్ అయి ఉంటే వాళ్ళతో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఒక బాసీ లేడీ, ఇండిపెండెంట్ లేడీ ఉన్నారు మీ లైఫ్లో, వాళ్ళు స్టేబుల్ ఫ్యూచర్ ఇస్తారు మీకు. అండ్ మీరు పాస్ట్ మిస్టేక్స్ నుంచి లెసన్స్ నేర్చుకుంటారు, మీలో ఒక గాఢమైన మార్పు అనేది వస్తుంది, హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ సెకండ్ 10 డేస్లో వచ్చి మీకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ రాబోతుంది, మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం వస్తుందన్నమాట. లవ్ అండ్ రిలేషన్షిప్లో చాలా హ్యాపీగా ఉంటారు, అండ్ మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఒక రాయల్ లేడీ లాగుంటారు, హెల్త్ చాలా బాగుంటుంది. థర్డ్ 10 డేస్లో ఏం జరుగుతుందంటే మీకు ఒక రిచ్ పర్సన్ నుంచి ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది. అది మ్యారేజ్ ప్రపోజల్ అన్నా కావచ్చు, జాబ్ ఆఫర్ అన్నా కావచ్చు. ఒక పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. మీరు ఒక లవ్ అండ్ రిలేషన్షిప్లో ఫోకస్ ఆన్ కెరియర్, ప్రాక్టికల్గా ఉంటారు, మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. మీకు వెల్త్ అబాండెన్స్ పెరుగుతాయన్నమాట, అభివృద్ధి అనేది జరుగుతుంది, మీరు ఒక లీడర్ లాగా ఉంటారు. థర్డ్ 10 డేస్లో సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ సాధిస్తారు, మీకు ప్రమోషన్ వస్తుంది, అథారిటీ, ఒక రిచ్ లైఫ్ స్టైల్ని మీరు ఫాలో అవుతారు, హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ 10 డేస్ లాస్ట్లో వచ్చి మళ్ళీ మూన్ కార్డ్ వచ్చింది. మీరు ఒక భ్రమలో ఉంటారు, జరగనిది జరిగినట్లుగా అనుకుంటా బాధపడతా ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో అంత సంతోషంగా ఉండరు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు, ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, భయం ఉంటుంది, మీ మనసులో మనశ్శాంతి ఉండదు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అన్న డౌట్ ఉంటుంది. మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే కొంచెం లాస్ అవుతారు, అంతగా రిజల్ట్ రాదు, మీ కాన్ఫిడెంట్ కూడా కొంచెం తగ్గుతుంది, డిప్రెషన్ అవుతారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, కొంచెం మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుంది.
మీకు మిక్స్డ్గా ఉన్నాయి రిజల్ట్. వృశ్చిక రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది సెప్టెంబర్ మంత్లో. ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ ఎనర్జీ సెప్టెంబర్ మంత్లో ఎలా ఉందో చూస్తాం. బాగా స్ట్రెంత్ అవుతున్నారు. ఫిజికల్గా, సైకలాజిగా ఎవరో మిమ్మల్ని చూసి అసూయ పడుతూ ఉన్నారు మీ చుట్టూ ఉండేవాళ్ళు. మీరు నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మూన్ ఎనర్జీ అందుకే వచ్చింది. మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఏదో ఒక విషయంగా మీరు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అలాంటి టైంలో మీరు వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకోవాలి. మీకు ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇస్తున్నారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఏంజల్స్ అడ్వైస్ ఏంటి? మీకు హెల్ప్ చేసేదాన్ని కొంతమంది పీపుల్ని ఏంజల్స్ సెండ్ చేస్తూ ఉన్నారు. మీ చేసే పనులను ఆపవద్దు, కొంచెం మెడిటేషన్ చేయండి, మీకు ఆన్సర్ తెలుస్తుంది, అప్పుడే మీకు అబాండెన్స్గా మనీ అనేది మీ దగ్గరకు వస్తుంది అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మెడిటేషన్ చేసామంటే మనకి ఏం చేయాలనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట. అప్పుడే మీరు బాగా వర్క్ చేయగలుగుతారు. అప్పుడే మీకు అబాండెన్స్గా మనీ అనేది మీ దగ్గరకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు కొంచెం గ్లూమీ కార్డ్స్ వచ్చినాయి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏంజల్స్ హెల్ప్, ఇంట్యూషన్, మీ మనసు, మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి. మీకు క్లియర్గా మీరు ఏం చేయాలో మీకే తెలుస్తుంది. దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.